शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। पत्रिका समावेशानिकि विच्చేసిన सबका मालिक एक संघం ఫౌండర్ అదేవిధంగా ఈ సంఘానికి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా నేను ఎం సాయిబాబా, సంఘం సభ్యులుగా రహీం గారు, సజ్జు గారు, అదేవిధంగా బాబా గారు. ఈ సంఘం ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం సబ్కా మాలిక్ ఏక్ అన్న సంకల్పంతో ఈ సంఘం ఏర్పడడం జరిగింది. ఈ సంకల్పం ఒకటి ఏంటంటే డాక్టర్ సురేందర్ రెడ్డి గారు ఆయన ఈ సంఘానికి ఫౌండర్గా ఆయన ఉన్నారు. ఈ సంఘం తరపున ప్రజలందరూ కూడా వర్గ విభేదాలు లేకుండా ప్రపంచ స్థాయిలో సామాజికంగా ధనికంగా వర్గభేదాలు లేకుండా అందరూ సమానులే, అంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా సమానంగా ఉండాలన్న ఒక సంకల్పంతో ఈ సంఘం ఏర్పడింది. ఆ సంఘం పేరే సబ్కా మాలిక్ ఏక్. సో ఇది మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇక జరగబోయే కార్యక్రమాలలో కూడా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమానత్వం సేవాభావంతో ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్కా మాలిక్ ఏక్ సంఘము కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈ సంఘం ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశము మానవత్వం ఎక్కడున్నా కానీ కూడా మనుషులుగా ఉండాలి. మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చే ఏకైక సంఘం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది సబ్కా మాలిక్ ఏక్ సంఘం. ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సమాజంలో ఉన్న మహిళలు కానీ పురుషులు కానీ కులాల విభేదాలకు కూడా సమానంగా, అంటే వర్గ విభేదం లేకుండా కుల విభేదం లేకుండా మానవులుగా, అంటే పురుషులు కానీ సమానులుగా స్త్రీలు కూడా సమాన హక్కులు పొందే విధంగా ఈ కార్యక్రమాలు ఈ సభా సంఘం దాకా ఉంటుంది. ఈ సంఘంలోని ప్రతి ఒక్కరూ కూడా హిందూ ముస్లిం సిక్కు సాయి అనకుండా మనమందరం భారతీయ పౌరులుగా మనమందరం కూడా సమాజ సేవలో ముందుండాలి. ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా తారతమ్యాలు లేకుండా సమానత్వం కొరకు పోరాడేది ఏకైక సంఘం ఈ సబ్కా మాలిక్ ఏక్ సంఘం. అదేవిధంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్కా మాలిక్ సంఘం ఏర్పాటు పడడంలో ముఖ్య భూమిక వహించిన డాక్టర్ సురేందర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము ఇచ్చే సందేశం ఏంటంటే పేరులోనే ఉంది సబ్కా మాలిక్ ఏక్, అంటే అందరికి కూడా ఒకటే దైవం. ఆ దైవం ఏంటంటే మానవత్వం. ఆ మానవత్వంలో నుంచి పుట్టిందే ఈ సంఘం. సో ఇక్కడున్న కార్యక్రమాలు ఏమైనా చేయాలనుకుంటే కూడా మేమందరం కూడా అన్ని సామాజిక వర్గాలు, హిందూ ముస్లిం సిక్కు సాయి దళితులు గిరిజనులు ఆదివాసులు అగ్రవర్ణ పేదలు అందరికీ కూడా ఈ సబ్కా సంఘం తరపున మేమందరం కూడా ఈ సమానత్వాన్ని వాళ్ళ హృదయాల్లో పంచాలన్న ఒక సంకల్పంతో ఈ సంఘం ఏర్పడింది. ఈ సంఘానికి సంబంధించిన క్యాలెండర్ కూడా ఇప్పుడు మేము విడుదల చేయబోతున్నాము. ఈ కార్యక్రమం సామాజికంగా ఈ సమాజంలో ఉన్న వ్యత్యాసాలను రూపుమాపడానికి నిర్మూలించే కార్యక్రమాలలో సబ్కా మాలిక్ ఏక్ సంఘం అనేది ముందుండి మీ అందరి సమక్షంలో మేమందరం చేసే కార్యక్రమాలకు కూడా ప్రజాస్పందన రావాలి. ప్రజాస్పందనలో కోరుతున్నది ఒకటే సబ్కా మాలిక్ ఏక్, అంటే అందరూ సమానత్వం. ప్రపంచంలో పుట్టినప్పుడు కూడా ఈ సృష్టి ఏర్పడినప్పుడు కూడా ఒక ఆడ ఒక మొగ అనే ఉద్దేశంతో ఏర్పడింది. అక్కడి నుంచి డెవలప్ అయిపోయింది. తమ తమ సామర్థ్యాలను బట్టి వాళ్ళు కులాలుగా వర్గాలుగా విభజించబడింది. అంతేగాని ఇప్పుడున్న మేము చెప్తున్న ఈ సమాజం తరఫున సబ్కా మాలిక్ ఏక్ తరఫున మేమందరం కూడా అందరూ సమానులనే ఒక సంకల్పంతో సమాజ సేవ చేయాలన్న ఉద్దేశంతో మేమందరం ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే తరాలలో కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా సమాజ శ్రేయస్సు, సమాజం బాగుపడాలి, మహిళలకు అత్యున్నత స్థానం ఇవ్వాలి, పురుషులు కూడా ఆధిపత్య ధోరణి మారి సమాజంలో సమానత్వం కొరకు పోరాడాలన్న ఒక ఉద్దేశంతో ఉద్దేశంతో
సమాజ సేవ కొరకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నిటి కూడా ఈ సంవత్సరం ఒక క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నాము. కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు కూడా గతంలో కూడా 5-6 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. కానీ పత్రికాముఖంగా ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు పత్రికాముఖంగా రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ సంఘం తరపున అందరూ కూడా మానవతావాదులందరినీ ఏకం చేస్తూ మానవతావాదులతో పాటు ఈ సంఘంలో ఉన్న అన్ని కార్యక్రమాలు కూడా వర్గ విభేదాలు లేకుండా చేయడం ఒకటి. ఇంకొక విషయం, ఈ సంఘం తరపున కూడా సమాజంలో ఉన్న చట్టాలు కానీ వర్గాలు కానీ అందరికీ సమానత్వం ఇవ్వాలి. పోలీస్ చట్టాలు కానీ న్యాయ చట్టాలు జ్యుడిషియల్ కూడా ఏదున్నా కానీ కూడా ఒక మానవతా దృక్పథంతో మానవులకు ఏ విధంగా చేయాలన్న సంకల్పంతో ఈ సంఘం ఏర్పడింది. అందరూ సమానత్వం కొరకే పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రాబోయే కార్యక్రమాలను కూడా మీ ద్వారానే మేము అందరం తెలియజేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. आज जमा होने का मकसद हमारा ये है, सबका मालिक एक है, एक संगम बनाए हम लोग. उसके फाउंडर जनाब डॉक्टर सुरेंद्र साहब है हमारे, और जो सके सेक्रेटरी जो सके हमारे साई बाबा है, बाबा भाई है, हमारे रहीम साहब है अली जनाब, मैं उसका सदर हूँ. और रहा सवाल एक, हम आदम की औलाद हैं, कोई जो हो सके छोटा बड़ा कोई ऐसा मसला नहीं है इसके अंदर. हम सब मिलके एक चला रहे हैं और कोई मज़हब से अपने को मकसद नहीं रख रहे. कुताल मताल जिस तरह बोलते हैं लोग, वो चीज़ नहीं है. सबका मालिक एक है, सबका खुदा एक है. हम आदम की नस्ल है. और रहा मामला एक इसका, आपने क्या बोलते हैं, 13 साल से हम संगम चला रहे हैं. अली जनाब डॉक्टर सुरेंद्र साहब इसके फाउंडर हैं, हमारा साथ दे रहे कमेटी में. और हम हर मसले मसाइल को लेके चल रहे हैं. हर कौम के आदमी इसके अंदर जमा हो रहे हैं. और जब कभी भी कोई ऐसा मसला आ रहा कौम का तो हम एक हो रहे हैं. आजकल हालात ऐसे हो गए हैं, माँ बाप अपनी औलाद को नहीं, माँ बाप को औलाद नहीं पूछ रही किसी. तो यहाँ पे जो है कि हम जुड़ के हर मज़हब के लोग बैठ के मसले को हल कर रहे हैं, हर मामले को, कि हम सब एक हैं, इंसान हैं. हम सबसे पहले इंसानियत हमारा मामला है. तो उसी तरह जो है कि डॉक्टर सुरेंद्र साहब बोले हमारे को हम एक संगम बनाएंगे. उसके बाद जो हो सके कि नज़्म लिखे हैं, एक बेहतरीन किताब लिखे हैं, कैलेंडर छपा है, आज उसका लॉन्च कर रहे हैं. हम 13 साल से इसका काम करते हुए आ रहे हैं संगम का. और हमारे को अल्हम्दुलिल्लाह महल्ले के अंदर बड़े लोग, महिमनगर के लोग भी हमारे को साथ दे रहे हैं. इन हालात में यहाँ पे जो हो सके कोई फ़िरका परस्ती नहीं है. यहाँ पे महबूब नगर पूरा जो हो सके तबका बिछड़ा हुआ है. हम सबको लेके चल रहे हैं और आगे भी इंशाल्लाह लेके चलेंगे. నమస్కారం. సబ్కా మాలిక్ సంఘం పెద్దలందరికీ నమస్కారం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం సృష్టి ఆది మొదలు ఏమైందంటే జీవరాశులు ఆదివాసులు మనుషులే వచ్చింది. కులాలు మతాలు లేవు. కాబట్టి భగవంతుడు ఏం చేసినంటే కోటి విద్యలు కూటి కొరకని ప్రతి మనిషికి ఒక పని అప్పచెప్పిండు. అంతేగాని నేను గొప్ప నీవు గొప్ప అనే సమస్య కాదు, నేను గొప్ప కాదు. అంత కోటి విద్యలు కూటి కొరకని ప్రతి మనిషికి పని అప్పచెప్పిండు. మనుషులు అనేది ఎట్లా ఉంటారంటే, ఏ చిన్న పెద్ద అయినా ఒకరిని ఎదురువాడిని గౌరవిస్తే మన గౌరవాన్ని నిలుపుకోవచ్చు. ఎట్లా ఉన్నట్టు కొంతమంది ఏముందంటే ఇవాళ నేను గొప్ప అని చెప్పి మతాలను ఎందుకంటే మతాలను చిలగొడుతున్నాను. ఆ విధంగా కాకుండా అందరూ ఒకటే, అందరు మనుషులు ఒకటే, అందరికి దేవుడు ఒకటే. ప్రపంచమైన అన్ని జీవరాశులకు ప్రతి మనిషి కానీ జంతువులకు కానీ రాత్రి పగలు చీకటి వెలుతురు గాలి నీరు పాపం పుణ్యం అందరికీ సమానమే. అయినప్పుడు అందరూ ఒకటే అనుకోవాలి, కానీ కులాలు మతాలు ఉండకూడదని మా సిద్ధాంతం, సంఘం సిద్ధాంతం అనమాట. ఇప్పుడు మన రాజ్యాంగాన్ని ఎవరు రాసిండ్రు? అంబేద్కర్. మన రామాయణం ఎవరు రాసిండ్రు? ఏ శాస్త్రము ఉంది, ఏ వేదంలో ఉంది అంటరాని చూడమని చెప్పి. కాబట్టి అంటరాని తనమనే ఉండొద్దు, కులాలు అనేది ఉండొద్దు అని చెప్పేసి. ఇప్పుడు ఏ జంతువులకైనా కులాలు ఉన్నవా? మన పైసలు కులాలు ఉన్నవా? మన భూమికి ఉందా, నీటికి ఉందా, గాలికి ఉందా, దేనికి ఉందా చెప్పండి? అందరికీ సమానమే. ఇప్పుడు అందరికి సమానమైన మనుషులంతా ఒకటే అనుకోవాలి, కానీ కులాలు మతాలు ఉండకూడదని ఓ సిద్ధాంతంతోన ఆమె ముందుకు పోవాలని చెప్పేసి ఈ సంఘాన్ని స్థాపన చేయడం జరిగింది.